ఇవాళ చాలా విశేషము. కనకదుర్గ అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా ఏ తల్లిని తలుచుకొని మనం అందరం మైమర్చిపోయి విస్మయంతో ఆనందంగా ఉంటామో, ఏ తల్లి యొక్క సహస్రనామాలు ప్రతి చోట ఎప్పుడు వీణుల విందుగా ఆనందంగా అలా చెవుల్లో మోగుతూ ఉంటుందో, మహిళా మనులందరూ తెలియకుండానే ఆ మకరందం వైపుకి తుమ్మెద వెళ్ళినట్టుగా లలితా సహస్రనామం అనంగానే వాళ్ళ హృదయం అలా వెళ్ళిపోయి ఆ తల్లి హృదయం లాగా ద్రవించి స్రవించి అది తీసుకొని వాళ్ళు చక్కగా పారాయణ లాగా చేసుకుంటూ ఉంటారు. ఏ లలితాదేవి ప్రతి ఇంట్లో ప్రతి నిత్యము అర్చింపబడుతోందో, ఏ లలితాదేవి వల్ల గోపికలందరూ కూడా చక్కగా కృష్ణ పరమాత్మని పొందగలిగారో, ఏ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మని పొందిందో, ఎవరు చక్కగా అమ్మ యొక్క అనుగ్రహం కావాలన్నా ఆ లలితనే ఆశ్రయించాలి. అలాంటి లలితా అమ్మవారి రూపం 4వ రోజు లలితాదేవిగా అలంకరింపబడి మనం చక్కగా ఆ అమ్మవారిని రూపంలో చూసుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. పూర్వకాలంలో భండాసురుడు అనే ఓ రాక్షసుడు ఉండేవాడు. వాడు ఎంత సమర్థుడయ్యా అంటే దేవతలందరినీ కూడా శాసించేవాడు. ఆ భండాసురుడి కుడి భుజం నుంచి విశుక్రుడు, వాడి ఎడమ భుజం నుండి విషంగుడు అనే కొడుకులు పుట్టారు. ధూమిని అనే కూతురు కూడా పుట్టింది. వీళ్ళందరూ శౌర్య ధైర్య వీర్య పరాక్రమాలతో సర్వశత్రు సంహారం చేసి బ్రహ్మాండాన్నంతా బద్దలు కొట్టేస్తున్నారు. త్రిమూర్తులు పలాయనం చిత్తగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మండుని యొక్క బాహుబలానికి గురైన దేవతలు మూర్ఛపోయి ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. భయంతో పాతాళంలో, కొంతమంది సముద్ర గర్భంలో, పర్వత గుహల్లో దాక్కుంటున్నారు. యుద్ధ విశారదులైన యక్ష మహోరగ సిద్ధ సాధ్య త్రిమూర్తులు బండుణ్ణి గడ్డి పరకలాగా చూస్తున్నాడు వాళ్ళందరినీ కూడా. బండు అన్ని లోకాలని శాసిస్తున్నాడు. ఇక వీడిని సంహరించాలి అనే ఉద్దేశంతో మూడో రూపం మహాయాగాగ్ని నుండి ఉద్భవించింది. ఆమె త్రిలోక రక్షకి. పాశ అంకుశ ధనుర్బాణాలు ధరించినటువంటి 4 భుజాలు ఉన్నటువంటి తల్లి, పరాశక్తి పరబ్రహ్మ స్వరూపిణి, యుద్ధ విశారద అనబడే ఈ లలిత అమ్మవారు భండాసురుణ్ణి యుద్ధంలో సంహరించింది. ఒకప్పుడు దక్ష యజ్ఞం జరిగింది. అవమానానికి గురైనటువంటి సతీదేవి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డది. ఆ దేహము యొక్క అవసాన సమయం వచ్చేటప్పటికి సతీదేవి పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రాణాలని విడిచిపెట్టింది. హిమవంతుడి యొక్క పుత్రికగా తర్వాత ఆమె జన్మించటం, హిమవంతుడి కుమార్తె పార్వతిని శంకరుణ్ణి సేవిస్తూ అని ఆయన దగ్గర ఉంచడం, తారకాసురుడి వల్ల పీడింపబడుతున్నటువంటి దేవతలు బ్రహ్మలు అందరూ మొరబెట్టుకొని శివుడి పుత్రుడే తారకాసురుడిని చంపగలడు తప్ప ఇంకెవరి వల్ల కాదు అని బ్రహ్మగారిచ్చిన ఉపదేశం తీసుకొని దేవతలు శివపార్వతుల్ని కలపాలి అని ఇక ఆరంభం చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థించాడు. శ్రీహరి లక్ష్మీ అమ్మవారిని ఒక్కసారి ఇలా చూశాడు. వెంటనే జగన్మోహనమైనటువంటి రూపంతో మన్మధుడు పుట్టాడు. అక్కడే మన్మథ జననం జరిగింది. అప్పుడు దేవతలు మన్మధుడి అందాన్ని చూసి మెచ్చుకున్నారు. శివపార్వతుల్ని కలిపే సామర్థ్యం నీకు మాత్రమే ఉంది అని పొగిడారు. అంతే, వెంటనే శివ తపోభూమికి వెళ్ళాడు. ఆ సమయంలో ఉమాదేవి పూలహారంతో శివుణ్ణి అర్చిస్తూ ఉంది. ఆహా, ఇదే శుభ సమయం అనుకున్నాడు మన్మధుడు. చెరుకు విల్లుని ఎక్కుబెట్టి ఆ శివుడి మెడలో పార్వతి అలా పూలహారం వేస్తోంది. పూలబాణం సూటిగా వదిలిపెట్టాడు పరమేశ్వరుడి మీదకి. మహేశ్వరుడికి కొంచెం మన్మథ వికారం మొదలైంది. ఆలోచించాడు. పార్వతీదేవి సుందర శిల్పంలా కల్పించింది. కానీ ఏమిటి నాలో ఈ పారవశ్యం అని 4 దిక్కులా అలా పరికిచ్చి చూస్తే పూల పద వెనకాల మన్మధుడు కనిపించాడు. ఇక శివుడికి ఆగ్రహం కట్టలు తీసుకొని ముక్కంటి 3వ నేత్రానికి ఒక్కసారి ఇలా తెరిచి చూసేటప్పటికి భస్మం అయిపోయాడు మన్మధుడు. అమ్మవారు అయోమయ స్థితిలో పడ్డది. తపోభూమికి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక గణపతి వచ్చాడు. మన్మథ భస్మము అనేటటువంటిది చూసి ఓహో ఇలా ఉందా పరిస్థితి అని చిత్రాకాలం గల పురుష విగ్రహం ఒకటి సిద్ధం చేశాడు. ఆ విచిత్ర పురుషుణ్ణి రుద్రుడు చూశాడు. తక్షణం వాడు మన్మథ రూపంతో సజీవుడయ్యాడు. ఈ గణపతి తయారు చేసినటువంటి రూపంతో వాడు సజీవుడయ్యాడు.
మహా తేజంతో వెలిగిపోతున్నాడు. మహాబలుడై ఆ మహాపురుషుణ్ణి చూసి గణపతి ఒక్కసారి కౌగిలించుకున్నాడు. గణపతి అతడికి శతరుద్రీయము అనేది ఉపదేశించాడండి. శతరుద్రం అంటే రుద్రుడికి ఒకటే అవతారం అంటాం కదా, అనేక రూపాల్లో రుద్రుణ్ణి చూడాలి అంటే ఈ శతరుద్రీయం చదవాలి. ఆ పురుష బాలకుడు ఎవరైతే ఉన్నారో శతరుద్రి అని చెప్పిస్తూ రుద్రుడికి నమస్కారం చేశాడు. శివుడు ప్రసన్నమయ్యాడు. ఏం కావాలరా నీకు వరం అన్నాడు. స్వామి, నా బల సహాయం లేకుండా శత్రువుల కార్యం ఏది నెరవేరకూడదు. శత్రువులు ఏం చేసినా వాళ్ళ సగబలం చేరి నేను చాలా బలవంతుడయ్యా ఉండాలి. శత్రువులకు ఆ బలం ఉపయోగపడకూడదు. శత్రువులు నాపై ప్రయోగించే అస్త్రాలు అన్ని వ్యర్థం కావాలి అన్నాడు ఆ బాలుడు. పరమేశ్వరుడు బోళాశంకరుడు కాదు అనే మాట లేదు. తథాస్తు అన్నాడు. నీకు 60,000 సంవత్సరాల రాజ్యం చేస్తావు అని వరం ఇచ్చాడు. ఇది చూసి బ్రహ్మ భండ అన్నాడు. భండ అంటే దుష్ట చేష్టలు కలిగిన వాడు, ఆతతాయి అని. ఆ పేరుతో వాడికి భండుడు అనే పేరు వచ్చింది. ఆ బాలకుడు చాలా ప్రసిద్ధి పొంది బ్రహ్మాది దేవతలు చక్కగా వాడికి అనుగ్రహం ఇచ్చేసి వెళ్ళిపోయారు. రుద్రుడి కోపాగ్ని నుండి పుట్టాడు కాబట్టి భండు మహాబలవంతుడై కోప స్వభావాలు గలవాడై రాక్షసుడయ్యాడు. అందుకనే మనం రుద్రం చదివేటప్పుడు మొట్టమొదట కోపానికే నమస్కరిస్తాం. నమస్తే రుద్రమణ్యభ ఉతోత ఇషవే నమః. ఆ కోపం నుంచి వచ్చిన రాక్షసుడిని నిర్జించటం కూడా దేవతల వల్ల కాదు, అంత కోపం అది. అలా రుద్రుడి నుండి పుట్టాడు కాబట్టి ఆ విధంగా పేరు పెట్టారు. ఇక వాడి లోపల ఎక్కడ లేనటువంటి రాక్షస స్వభావాలు బయటికి వచ్చినాయి. రాక్షస పురోహితుడైన శుక్రాచార్యుల వారు ఆహా మహాబలశాలులైనటువంటి 100 మంది రాక్షసులు అందరూ అక్కడికి వచ్చారు. శుక్రుడి ఆజ్ఞతో బండిని ఆదిశిల్పి అయినటువంటి మయుణ్ణి పిలిపించి 3 లోకాలని శోణితపురము అనే దాన్ని ఒకటి తయారు చేసి స్వర్గంలాగా మార్చేసేయమన్నాడు. మయుడు దాన్ని అమరపురం లాగా తీర్చిదిద్దేశాడు. శుక్రుణ్ణి బండు రాజ్యాభిషేకం చేసి రాక్షసులతో సేవించబడుతున్నాడు. అతనికి సమోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అని 4 బండుడి భార్యలు. వీళ్ళకి ఇంద్రశత్రువు, అవిత్రఘ్నుడు, విద్యున్మాలి, విభీషణుడు, ఉగ్రకర్ముడు, ఉగ్రధ్వన్నుడు, ఉగ్రధన్వుడు, విజయుడు, శృతిపారకుడు, భండుడి యొక్క వీడికి ఇంతమంది పిల్లలు. హలో గురుగారు. సేవిస్తూ భండాసురుణ్ణి 60,000 సంవత్సరాలు నిశ్చింతగా వాడు చక్కగా గడుపుతూ వెళ్ళిపోయాడు. తపోబలం వల్ల బండుడి బలం పెరుగుతూ పోయింది, ఇంద్రుడి బలం క్షీణిస్తోంది. ఇది విష్ణుమూర్తి గ్రహించాడు. లోకమోహిని అయిన మాయను దాన్ని సృష్టి చేసి ఆమెతోటో మాట చెప్పాడు. మోహిని, నీ తేజస్సుతో అందరు ప్రాణుల్ని మోహింపజేయి, స్వేచ్ఛగా తిరుగు, ఎవ్వరు నిన్ను గుర్తుపట్టరు. తొందరగా బండుడి దగ్గరికి వెళ్ళు, వాడిని వెంటనే వెళ్ళి మోహింపజేసి విశేష సుఖాలను అనుభవించే అన్నాడు. సర్వాంగ సుందరి అయిన మోహిని బండుడు చూశాడు. ఇక మదన పీడితుడయ్యాడు. వాడికి ఎక్కట్లేనటువంటి మదనము లోపల నుంచి వచ్చేసింది. సర్వాంగ సుందరి అయిన మోహిని బండుడు చూసి మదన పీడితుడయి మాయాదేవుని బండు వశం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. మహాదేవుణ్ణి మర్చిపోయాడు, వేదాలని మర్చిపోయాడు. రాక్షసులు భండాసురుడితో సహా మహా స్త్రీలు అందరూ కూడా, రాక్షస స్త్రీలు అందరూ కూడా ఆ బాహు సంచారాలు చిక్కి 10,000 సంవత్సరాలు గడిపాడు. దేవతలకు రాక్షస పీడ విరుగడైంది. 10,000 సంవత్సరాల పాటు వాడిని మోహింపజేసే దగ్గర పడేశాడు. ఇంద్రాది దేవతలు చాలా ఆనందించారు. ఓ రోజు ఇంద్రుడు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. నారదుడు ఆ సమయంలో అక్కడికి వచ్చి, ఇంద్ర, భండాసురుడు విష్ణుమాయలో మునిగున్నాడు, లేకపోతే ఈ పాటికి లోకాలన్నీ భస్మం చేసేవాడు. భండాసురుడిపై యుద్ధం చేయడానికి మీ బలం సరిపోదు, అమ్మవారిని అర్చించు అని చెప్పాడు. అమ్మ నీకు మాటలు విని దేవతలతో ఇంద్రుడు హిమవత్ పర్వతం దగ్గరికి చేరుకొని అందరూ ఆదిశక్తిని ఆరాధించండి అని 10,000 సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారు. మాయామోహితుడైన భండాసురుడు విషయం తెలుసుకొని శుక్రాచార్యుడు భండాసురుడి దగ్గరికి వచ్చాడు. ఎలా అయినా సరే వీళ్ళు చేస్తున్నటువంటి మాయామోహితుడైనటువంటి భండాసురుడిని కాపాడాలి అని శుక్రాచార్యుడు వెళ్ళి, ఓరి మాయామోహితుడా భండాసురా, ఇంద్రుడు నిన్ను జయించడం కోసం తపస్సు చేస్తున్నాడు రా, నువ్వు వెంటనే హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడ గంగా తీరా దగ్గర కూర్చొని ఇంద్రాది దేవతల తపస్సుకి విఘ్నం చెయ్యి అన్నాడు. మంత్రులు కూడా చక్కగా అక్కడికి రావటం అనేది జరిగింది. తపస్సు విఘ్నం కలిగించడానికి సిద్ధమయ్యాడు భండాసురుడు. అది చూసి జగదాంబ ఒక పెద్ద ప్రాకారాన్ని సృష్టి చేసిందండి. భండు వాయవ్యాస్త్రంతో ఆ ప్రాకారాన్ని కొలగొట్టాడు.
అలా అనేక ప్రాకారాల అమ్మవారు సృష్టిస్తూనే ఉండి బండు అన్నిటినీ భగ్నం చేస్తున్నాడు. ఇక విసిగెత్తి బండు స్వర్గానికి చేరాడు. ఈ దృశ్యం చూసి దేవతలందరూ భయపడిపోయారు, అయోమయంలో పడ్డారు. 8 మైళ్ళు విస్తీర్ణం గల అగ్నికుండం నిర్మించారు దేవతలు. ఆ కుండంలో వారు శరీర మాంస ఖండాలను స్వాహాకారంతో జగదంబకు అర్పించారు. ఇక చివరిగా మిగిలిన శరీరాలను అగ్నిలో అర్పిస్తున్న సమయంలో అగ్నికుండంలో నుంచి ఓ తేజస్సు పుట్టింది. ఆ తేజోమయం మధ్య నుండి జగన్మాత సాక్షాత్కరించింది. అమ్మవారి యొక్క పుట్టుకకి మూలమండి ఆవిడ. అందుకనే ఆ యజ్ఞ కుండంలో నుంచి పుట్టింది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని మనం చెప్పుకుంటామే. ఆ చిదగ్ని అనేది ఇక్కడ మొదలైందనమాట. ఇక వెంటనే ఆ అమ్మవారు తేజస్సు వచ్చింది. తేజోమయం మధ్యలో జగన్మాత కనిపించి ఆమె ఉదయం సూర్యకాంతి కలిగి సౌందర్య లహరి లాగా కుంకుమ పువ్వు రంగుతో దానిమ్మ పువ్వు రంగు గల చీరం ధరించి సర్వాభరణ భూషితగా త్రిమూర్త్యాత్మికగా అంకుశము, చెరుకు విల్లు, పంచపుష్ప బాణాలు ధరించి 4 చేతులు కలిగిన జగన్మాతని దేవతలందరూ చూసి చాలా ఆనందం పొందారు. ఆ తల్లికి ఒక్కసారి నమస్కారం చేసుకొని, అమ్మా జగన్మాత కృపాదృష్టి కురిపించమ్మా మా మీద అని ప్రార్థన చేస్తే ఆ తల్లి కృపాదృష్టిని కురిపించింది. దేవతల భయం మొత్తం పోయింది. ఇక మహాబలులైన తేజోవంతులైన జగన్మాతను వాళ్ళందరూ స్తుతించి వాళ్ళ ప్రార్థనలకు జగన్మాత ప్రసన్నురాలై ఇంద్రుణ్ణి అడిగింది, ఏం కావాలిరా అని. అప్పుడు జగన్మాత, భండాసురుడితో మేమందరం పీడింపబడుతున్నామమ్మా, మాకు పూర్వ జీవితం ఏదైతే హాయిగా ఆనందంగా బతికేవాళ్ళమో స్వర్గ సుఖాలతోటి దాన్ని ప్రసాదించు, ఆ సుఖాన్ని మళ్ళీ మాకు అనుగ్రహించు అని ప్రార్థించారు. అప్పుడు ఆ అమ్మవారు, నేను భండాసురుణ్ణి వధిస్తానయ్యా, నీకు త్రిలోక సామ్రాజ్యాన్ని కూడా అనుగ్రహిస్తాను, నన్ను స్తుతిస్తే మీరందరూ సంతోషంగా నిర్భయంగా ఉండండి, నన్ను స్తుతించిన మానవులందరూ నిర్భయంగా ఆరోగ్యవంతులై దీర్ఘాయుష్మంతులై సుఖ సంతోషాలతో పుత్ర మిత్ర కళత్ర సౌఖ్యం అనుభవిస్తారు అని శ్రీదేవి అయిన జగన్మాత అభయం ఇచ్చింది. దేవతలు లలితాదేవికి నమస్కరిస్తూ చాలా ఆనంద భరితులయ్యారు. లలితాదేవి ఆవిడ సేనతోటి భండాసురుడి మీదకి దండెత్తింది. 3 రోజుల్లో రాక్షస వీరులైన వాళ్ళందరినీ కూడా జగన్మాత సేన చేతిలో వాళ్ళందరూ అమరులైపోయారు. ఇక 4వ రోజు భండాసురుడితో శ్రీ లలితాదేవి యుద్ధానికి దిగింది. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. లలితాదేవి బాణ ప్రయోగం అన్ని వైపులా చీకట్లు గమ్మేసి ఆకాశాన్ని బద్దలు చేసింది. భండాసురుడి మాయా విద్యలన్నీ తిప్పికొట్టింది. సూర్యోదయం మొదలైన యుద్ధం మృత్యు భయంకరంగా సాగింది. భండు ప్రయోగించాడు రకరకాలైనటువంటి అస్త్రాలు, అన్ని నాశనం అయిపోయినాయి. దుష్టుడైన భండు మహామోహ అస్త్రాన్ని సృష్టించాడు. దానివల్ల అందరూ కూడా మూర్ఛిల్లారు. అమ్మ శాంభవాస్త్రం అనేది వేసి దాన్ని నాశనం చేసింది. ఇంతలో సూర్యాస్తమయం అవుతోంది. నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పరమేశ్వరి రాక్షస సైన్యాన్నంతా నాశనం చేసింది. వాడి అక్షౌహిణీల సైన్యాలన్నీ బూడిదైపోయినాయి. ఆ తర్వాత అంబ కాలాగ్నిలాగా మండుతున్న పాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది. భండుని సేనా నాయకులు 24 మంది ఆ మంటల్లో పడి బూడిదైపోయారు. ఇక ఏకాకిగా మిగిలాడు భండు. జగన్మాత దుష్టాగ్రేసర అసుర చక్రవర్తి భండాసురుణ్ణి మహాకామేశ్వరస్త్రం ప్రయోగించి భస్మం చేసింది. క్లుప్తంగా ఉన్న ఈ భండాసుర వధ గాని చరిత్ర గాని పఠిస్తే ఎప్పుడు యుద్ధ భూమిలో భయం ఉండదండి. అష్టసిద్ధులు ఇది విన్న వాళ్ళకు వస్తాయి. భుక్తి ముక్తి కలుగుతాయి, పాపాలు నశించిపోతాయి, పవిత్రులవుతారు, సమస్తము సిద్ధిస్తుంది. ఈ లలితా పరాక్రమ చరిత్ర ఎవరు పఠిస్తారో వాళ్ళు ఉత్తమమైన భాగ్యాన్ని సమృద్ధిని పొందుతారన్నారు. అందుకని వాటి రోజున నేను ఆ లలితా అమ్మవారి యొక్క చరిత్రని వినేటటువంటి అందరికీ కూడా ఒక్కసారి అది తెలియపరచాలి. లలితా అమ్మ ఏమిటి, లలితా అమ్మవారు ఎలా పుట్టింది, భండాసురుని ఎలా వధించింది, ఇంకా చాలా విశేషాలు ఉంటాయండి భండాసుర వధలో. చక్కగా ఆ అమ్మ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర లలితా సహస్రనామంలో ఉంటుంది. ఆ కామేశ్వరుడి ముఖం కళ్ళు చూడంగానే వినాయకుడు పుట్టాడట. ఎందుకు అంటే వీడు విఘ్న యంత్రం అని యంత్రం వేశాడు భండాసురుడు. ఆ యంత్రాన్ని ఛేదించాలి అంటే అప్పటికప్పుడు ఆ విఘ్నహంత్ర ప్రహర్షకుడు పుట్టాలి. కాబట్టి ఆ విఘ్నహంత్ర ప్రహర్షకుడు రావాలి అంటే అమ్మవారు ఒక్కసారి ఆత్మతత్వం వైపు దృష్టి పెట్టంగానే వినాయకుడు వచ్చి సంహరించాడు. ఇలా లలిత చరిత్ర మనం ఎంతకి చెప్పుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. అనంత కృష్ణ గారిని లలిత పదముల మది లలిత కొలుతు అని అద్భుతమైనటువంటి స్తోత్రాలు రాశారు.
లాంటి ఆ లలిత పదాలతో ఆ లలిత అమ్మవారిని మనం అందరం ప్రార్థన చేసుకుందాము అని చెబుతూ, లలిత అమ్మవారిని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు ఇహమునందు పరమునందు పొందలేనటువంటిది లేదు. వాళ్ళకి ఏం కావాలంటే అదంతా కూడా లభిస్తుంది అని ఆ తల్లి చెప్పింది. కాబట్టి ఆ అమ్మవారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, వినేటటువంటి అందరి వీరుల యందు ఆ తల్లి ప్రవేశించి వాళ్ళ హృదయాలు సుప్రతిష్ఠితం కావాలి అని, నా హృదయంలో సుప్రతిష్ఠితం కావాలి అని మనసా ప్రార్థిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నానండి. స్వస్తి.